హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు నేను క్విక్ అండ్ ఈజీగా ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకే కాకుండా చపాతీ, బిర్యానీ, గారెలు, బగారా అన్నం ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను 500 గ్రామ్స్ మటన్ని మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం మటన్ పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షా జీరా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ని ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. మటన్ మొత్తం ఆయిల్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి టొమాటోలు స్మూత్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను గ్రేవీ కోసం 2 టీ గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఒకసారి కర్రీని కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా గ్రేవీ కావాలనిపిస్తే ఇంకొక టీ గ్లాస్ వాటర్ వేయండి. మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, ఎంత సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.